శ్రీమన్మహాభారతము 672వ రోజు. ఓం అస్మద్గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. శ్రీమన్మహాభారతము సభాపర్వము 80వ అధ్యాయము ద్వారా సూత మహానుభావుడు శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు. ఓ రాజా, కౌరవ సభలో విదురుడు ధృతరాష్ట్ర మహారాజు మాట్లాడుకుంటూ ఉండే సమయములో సకల మహర్షి సమేతముగా నారద మహర్షి ప్రత్యక్షమై కౌరవ సభలో తన భీకరమైనటువంటి కంఠముతో ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఓ కౌరవులారా, నేటికి 14వ సంవత్సరములో దుర్యోధనాపరాధేన భీమార్జున బలేన చ, దుర్యోధనుడు చేసినటువంటి అపరాధము వలన, భీమార్జునుల బలము వలన నేటికి 14వ సంవత్సరములో కౌరవులంతా నశిస్తారు అని చెప్పి దివమాక్రమ్య క్షిప్రం అంతరధీయత, విశాలమైనటువంటి బ్రహ్మతేజస్సు కలిగిన ఆ దేవర్షి సత్తముడైనటువంటి నారద మహర్షి ఈ రకంగా చెప్పి గగనతలముపైకి వెళ్ళి వెంటనే అదృశ్యమైపోయాడు. సరే, ఇది జరిగిన తర్వాత మళ్ళీ ధృతరాష్ట్ర మహారాజు విదురుడిని ఈ రకంగా అడుగుతూ ఉన్నాడు. ఓ విదురా, నాగరిక జనులు ఏమనుకుంటున్నారో చెప్పు, గ్రామీణులు ఏమనుకుంటున్నారో చెప్పు, ప్రజలంతా ఏమేమి మాట్లాడుకుంటున్నారో నాకు యథాతథంగా చెప్పు అని అడగగానే విదురుడు ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఓ రాజా, బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు, ఇతర జనులు వీరందరూ ఏమన్నారో చెబుతూ ఉన్నాను, విను. మొత్తం అంతా పౌరులంతా కూడా హా హా గచ్చంతి ఓ నాథాహ, అయ్యో అయ్యో మన ప్రభువులు అరణ్యానికి వెడుతున్నారే, చూడండి ఈ కౌరవులు ఎక్కడి దాకా తీసుకొచ్చారో పరిస్థితులను అంటూ అందరూ దుఃఖిస్తున్నారు. స్త్రీ, బాల, వృద్ధులతో కూడినటువంటి హస్తినాపురమంతా ఆనందరహితంగా నిశ్శబ్దంగా ఉంది. మొత్తం ఉత్సాహాన్నంతటినీ కోల్పోయింది. సర్వే చాసన్ నిరుత్సాహాః వ్యాధినా బాధితా యథా, ఏదో రోగం వస్తే ఎట్లా బాధపడుతూ ఉంటారో అట్లా ఉత్సాహము లేకుండా అందరూ బాధపడుతూ ఉన్నారు. ప్రజలంతా కూడా ఒకరితో ఒకరు కలిసి పాండవులను గురించిన విశేషాలే చెప్పుకుంటున్నారు. ఓ రాజా, ధర్మరాజు అరణ్యానికి వెళ్ళిపోగానే మన కురువృద్ధులు కూడా దుఃఖిస్తూ ఉన్నారు. ఇక ధర్మరాజును గురించే అందరూ ఆలోచిస్తూ ఉన్నారు. బ్రాహ్మణులు ఏమంటున్నారో ఏమనుకుంటున్నారో చెబుతున్నాను, విను ధర్మరాజు గురించి. ధర్మాత్ముడైనటువంటి ధర్మరాజు ఆయన తన తమ్ముళ్లతో సహా నిర్జనమైనటువంటి అరణ్యములో ఎట్లా జీవిస్తాడో కదా. ద్రుపదుని కుమార్తె అయినటువంటి ద్రౌపది, సుఖాలను మాత్రమే అనుభవించాల్సినటువంటి ద్రౌపది ఇప్పుడు అరణ్యములో ఎట్లా జీవిస్తుందో ఏమో అంటూ బ్రాహ్మణులందరూ మాట్లాడుకుంటున్నారు అని విదురుడు ధృతరాష్ట్ర మహారాజుకు చెబుతూ ఉన్నాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. మన ఆచార్యవర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం.
శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం. శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. మన హృదయ మందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం. శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ. శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు. అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన. మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి. ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ 3 కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్ భగవద్గీత పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత సారాంశముగా 18వ అధ్యాయములో 65 నుంచి 69 శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఎవరెవరైతే నేను చెప్పిన ఈ 8 పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు. అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా, తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా. నిజమే చెబుతున్నా, ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ, తప్పకుండా చేస్తా, నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో
అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.